ఒక్క జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి చివరకు దేవుళ్లను మత విశ్వాసాలను కూడా దెబ్బతీసే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహరిస్తున్నారని అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వినూత్న కార్యక్రమం చేపట్టారు. భక్తుల మనోభావాలకు భంగం కలిగించే విధంగా కూటమి ప్రభుత్వం తిరుమల లడ్డూపై విష ప్రచారం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయం వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. అర్చకులు పండితులతో అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వసీం, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్ రెడ్డి, శ్రీదేవి రెడ్డి, బీసీ నేత రమేష్ గౌడ్, ఇతర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ వసీం మాట్లాడుతూ గత 18 నెలలుగా వైసీపీపై దుష్ప్రచారం చేయడమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లక్ష్యమైందన్నారు. చివరకు తిరుమల లడ్డూ జంతువుల కొవ్వుతో చేశారంటూ దిగజారుడు మాటలు మాట్లాడారన్నారు. ఇది ప్రపంచవ్యాప్తంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందన్నారు. చివరకు నివేదిక ఇచ్చిన తర్వాత కూడా మళ్లీ విష ప్రచారానికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చింతా సోమశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నిత్యం కల్తీ పనులు చేస్తూ కల్తీ మాటలు మాట్లాడుతూ ప్రజల్ని వారి విశ్వాసాలతో ఆటలాడుతున్నారన్నారు. బీసీ నేత రమేష్ గౌడ్ మాట్లాడుతూ సీట్ నివేదిక ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో హిందూ మతం పేరు చెప్పి రాజకీయం చేస్తున్న బీజేపీ ఎందుకు దీనిపై స్పందించడం లేదని నిలదీశారు. ఇప్పటికైనా ఆ దేవుడు కూటమి ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని వారు కోరుకున్నారు. 18-19 నెలల కాలంలో మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు కూడా మనం అందరూ ఒకసారి గమనించాలి. ఈరోజు కేవలం వైఎస్ఆర్సీపీ పైన బురద చల్లే కార్యక్రమం దాదాపుగా 19 నెలల కాలం నుంచి చేస్తున్న విషయం కూడా మనందరికీ తెలిసినదే. ఈరోజు మనం అందరం చూసుకుంటే తిరుపతి లడ్డు ప్రసాదంలో నెయ్యి అనేటువంటి దాంట్లో అనిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పేసి ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ఈరోజు హిందూ ధర్మాన్ని కావచ్చు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలను ఏ విధంగా ఈరోజు దెబ్బతీస్తున్న విషయం కూడా ప్రజలతో ఒకసారి గమనించాలి. ఏదైతే సుప్రీంకోర్టు సిబిఐ సిట్ని విచారించమని చెప్పడం జరిగిందో, ఆ సిబిఐ సిట్ ఏదైతే విచారించి నిజాలు బయటకు వచ్చిన విషయం కూడా అందరికీ తెలిసినదే. ఈరోజు ఆ సిట్ విచారణలో ఏమని తేలింది, ఎక్కడ కూడా ఈ తిరుపతి ప్రసాదం లడ్డు నెయ్యిలో ఎక్కడ కూడా అనిమల్ ఫ్యాట్ లేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా వీళ్ళు ఇప్పటికీ కూడా దుష్ప్రచారాలు చేస్తున్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దిగజారి రాజకీయం చేస్తున్నారో ఒకసారి గమనించాలి. ఈరోజు మేము సిబిఐ సిట్ రిపోర్ట్ని కూడా మేము అందరూ కూడా స్వాగతిస్తున్నాం. అదేవిధంగా మనం చూసుకుంటే పవన్ కళ్యాణ్ గతంలో మనం చూసుకుంటే ఆయన తిరుమల కొండను నీళ్లతో కడిగి ఏ విధంగా హైడ్రామా క్రియేట్ చేస్తున్న విషయం కూడా మనం ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డు గురించి కూడా వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేస్తున్నారంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు కూడా మనం కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలా, వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్పాలా, అదేవిధంగా వాళ్ళ భక్తులు కూడా క్షమాపణ చెప్పాలా. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే ముఖ్యమంత్రిగా ఉన్నారో వెంటనే రాజీనామా చేయాలా, వీళ్ళందరూ కూడా క్షమాపణ చెప్పాలా. లేకుంటే వెంకటేశ్వర స్వామి కావచ్చు, అదేవిధంగా వాళ్ళ వెంకటేశ్వర స్వామి భక్తులు వీరందరికీ కూడా క్షమించారని చెప్పి కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగువారి మనోభావాన్ని, హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు నాయుడు గారు నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పి కల్తీ మాటలు మాట్లాడి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, మామూలుగా మనకు తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఎందుకంటే బిడ్డ పుట్టగానే తల్లి కడుపులో ఉన్న బిడ్డను కూడా రాజకీయం చేసేటువంటి శక్తివంతమైన వాడు చంద్రబాబు నాయుడు గారు. రాజకీయం కోసం ఎంతకు దిగజారుతాడో కూడా గతంలో కూడా చూసాం. కానీ ఆ దేవదేవుణ్ణి ఈ రోజు ఈ కల్తీ నెయ్యి అని చెప్పి ఒక బాధ్యతాయుతమైనటువంటి స్థానంలో ఉండి ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక నిరాధారమైనటువంటి ఆరోపణ చేసి ఈరోజు హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటా ఉన్నాడు. ఇదే చంద్రబాబు నాయుడు గారికి గతంలో మరిచారేమో, ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవంతో పెట్టుకుంటే ఏ రకంగా ఉంటుందో గతంలో కూడా మా అందరికంటే కూడా నీకే బాగా తెలుసు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఈ రోజు ఈ సనాతన ధర్మ రక్షకుడు మోడీ గారు అదే తిరుపతిలో సభ పెట్టి ప్రత్యేక హోదా ఇవ్వకుండా
పాచిపోయిన లడ్లు ఇచ్చారని చెప్పి ఎద్దేవా చేసింది పవన్ కళ్యాణ్ గారే. ఈ రోజు ఆ సంఘటన పట్ల ఏ ఆధారం లేకుండా గాలికి మాట్లాడేసి ఈ రోజు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేస్తా ఉంటే ఈ రోజు నోరు మెదపంది కూడా పవన్ కళ్యాణే. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏదో జుట్టేసుకోను, లేకపోతే గట్టిగా అరిస్తేనో, లేకపోతే మీరు చేస్తున్నటువంటి వారాహి యాత్ర ఇట్లాంటివన్నీ కూడా అబద్ధాలే కదా పవన్ కళ్యాణ్ అని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. ఎందుకంటే మీకు దేవుని పట్ల నమ్మకం లేదు, సిబిఐ పట్ల నమ్మకం లేదు, సుప్రీంకోర్టు పట్ల నమ్మకం లేదు, ప్రజల్లాంటి దేవుళ్ళంటి భావించే ప్రజల పట్ల కూడా మీకు నమ్మకం లేదు. కాబట్టి ఈ రోజు మీ పార్టీ పేరు తెలుగుదేశం పార్టీ. మీరు ఈ రోజు అవమానపరిచింది కోట్లాది మంది హిందువులను, అందులోన తెలుగు ప్రజలను ముఖ్యంగా. కాబట్టి ఎక్కడైనా ఈ దేశంలో దేవుణ్ణి అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే పార్టీలు ఈ రోజు నోరు మెదపకుండా ఉన్నాయి. ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ విషయంలో ఇప్పుడు పూర్తిగా ఒక సెట్టు ఇచ్చిన తర్వాత దాంట్లో కల్తీ జరగలేదని చెప్పిన తర్వాత ఈ రోజు కూడా ఎందుకు మెదపలేదని చెప్పేసి కూడా ప్రశ్నిస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మీరు రాజకీయంగా అతనికి అడుగులకు మడుగులు వచ్చినా ఇబ్బంది లేదు, కానీ మా మనోభావాలతో ఆడుకుంటే మాత్రం ఖబర్దార్ సుమా. ఇది ఎందుకంటే కోట్లాది మంది హిందువుల తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ సుప్రీంకోర్టుకు పోయింది, గతంలో ఉన్నటువంటి చైర్మన్ సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు పోయారు. ఈ రోజు ఆ కేసులో మీరు నీరు గార్చేదానికి రాజకీయ కుట్ర పన్నినారని నిదర్శనంగా ఉండడానికి ఈఓ పేరు లేదు. మరి పోనీ నిజంగా దాంట్లో దమ్ముంటే మీరు ఎందుకు కేసులో పెట్టలేదని చెప్పేసి కూడా అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా కేవలం రాజకీయ కుట్రే. ఇది రాజకీయాల కోసం చంద్రబాబు నాయుడు గారు పన్నినటువంటి కుట్ర ఇది. కాబట్టి ముమ్మాటికి చంద్రబాబు నాయుడు ముక్కు నేలకు రాసి ఖచ్చితంగా ప్రతి హిందువుకు కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో హిందూ బాంధవులను కలుపుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సిన అవసరం ఉంది. మా మనోభావాలను దెబ్బతీయద్దండి. మీ రాజకీయం కోసం మీరు మామూలు వెన్నుపోటు పడిచారేమో. ఈ రోజు దేవునికి చెటగోటు పంపెట్టి ప్రజల్లో అనుమానాలు రేకెత్తించి కులాల మధ్య, మతాల మధ్య, హిందువుల మధ్య చుచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇది మంచిది కాదు. మీకు ఆ దేవదేవుని యొక్క శక్తి మీకు బాగా తెలుసు. మీరు ఆల్రెడీ కొనాంచుకుపోయి ఎన్నికొచ్చిన వాళ్ళు. కాబట్టి ఆ దేవదేవుని ఇప్పటికైనా క్షమాపణ కోరాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డూలో జంతువు కొవ్వు కలిసిందనేసి పదే హిందూ సమాజం పైన దాడి చేసేటటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చారు. కాబట్టి ఆయన చేసిన పాపానికి పరిహారంగా ఇవాళ అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాప ప్రక్షాళన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులందరినీ చూస్తే నిజంగా చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే పదే ఒక పక్క సుప్రీంకోర్టు కావచ్చు, తన హయాంలో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి సిట్ కావచ్చు, సాక్షాత్తు సిబిఐ కావచ్చు, ప్రసాదంలో ఎటువంటి జంతు కొవ్వు కలవలేదు అనేటటువంటి చెప్పినప్పటికీ కనీసం అబద్ధాలు చెప్పామే, మోసం చేశామే, హిందూ సాంప్రదాయాలని మంట కలిపినామే అనేటటువంటి పరిస్థితులు కలుకోకుండా మరొక్కసారి కనుక ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నాలు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే ఆరోపణలు చేశారు. ఆయన హయాంలోనే బోలేబాబా సంస్థకి పర్మిషన్లు ఇచ్చారు. ఆయన హయాంలోనే సిట్ ఏర్పాటు చేశారు. ఆయన హయాంలోనే శాంపుల్స్ సేకరించారు. మరి ఇవాళ అడుగుతూ ఉన్నాం మేము సూటిగా, ఇంత మోసమా చంద్రబాబు నాయుడు గారు? మీరు మీ స్వలాభం కోసం, మీ రాజకీయాల కోసం, మీ కుట్రపూరితమైన రాజకీయాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి పైన అభాండాలు వేస్తారని తెలిసినటువంటి విషయమే. కాకపోతే ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది భక్తులు విశ్వాసంగా ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని కూడా అపహాస్యం చేసేటటువంటి విధంగా, సనాతన ధర్మాన్ని అవహేళన చేసేటటువంటి విధంగా మీ యొక్క కార్యాచరణ, మీ యొక్క రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రోడ్డు మీదకి దేవుని తీసుకుని వచ్చినటువంటి నీచ సంస్కృతిని ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కాపాడేటటువంటి మఠాధిపతులు కావచ్చు, పీఠాధిపతులను కావచ్చు, హిందూ భక్తులను కావచ్చు, మీరందరూ ఏకతాటిపైన నిలబడి
ఈ చంద్రబాబు నాయుడు చేసేటువంటి కుట్రలను తిప్పికొట్టకపోతే, తిరుగుబాటు చేయకపోతే మన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో మనం లేము అనేసి ఇటువంటి ఎమర్జెన్సీ పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి మరొకసారి కూడా హిందూ భక్తులు, కోట్ల మంది హిందూ భక్తులు కూడా మేము తెలియజేస్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు యొక్క మోసాలని మనం తిప్పికొట్టకపోతే మన ఉనికికే ప్రమాదం ఏర్పడేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో హిందూ సాంప్రదాయాలను కాపాడుకోవడం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడుకోవడం కోసం ఉవ్వెత్తున రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క కార్యాచరణ ఉంటుంది. ప్రజలను కనుక వివరిస్తా ఉన్నాం. ఇప్పటికే ప్రజలకు అర్థమైపోయింది, చంద్రబాబు పచ్చి మోసగారే. పవన్ కళ్యాణ్ గారు ఆవేశంతో ఊగిపోతాడు తప్ప ప్రశ్నిస్తా అని చెప్పి ఏది చేయలేనటువంటి పరిస్థితి. అందుకే ప్రజలందరికీ అర్థమైంది. కాబట్టి మరొకసారి కూడా తెలియజేస్తా ఉన్నాం, హిందూ భక్తులు మోసపోవద్దనేసి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు సనాతన ధర్మాన్ని పాటించే ప్రప్రథమ పౌరుడిలాగా సనాతన ధర్మి ఆచరించే మన డిప్యూటీ సీఎం గారు ఈ రోజు ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా హిందువులందరికీ కూడా క్షమాపణ చెప్పి తీరాలి. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇక్కడ ఆలయాల్లో జరుగుతున్నటువంటి అపచారాలు ఒక్కొక్కటిగా చూస్తుంటే ఎంత ప్రాణ నష్టం జరిగింది. ప్రతి గుడి యొక్క సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఏ విధంగా మంట గొలిపే విధంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో వారి తీరు చూడాల్సిన అవసరం ఉంది. ఆపద మొక్కుల వాడు శ్రీనివాసుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇంత పెద్ద తప్పిదం ఉంది ఆరోపించి ఎంత బల్లగుద్దినట్టు అపచార వ్రతం చేసినటువంటి సనాతన ధర్మి ఈ రోజు ఏం చేస్తున్నారో ఖచ్చితంగా ఈ మీడియా ముఖంగా కూడా ప్రశ్నిస్తున్నాం. ఈ రోజు సిబిఐ ఖచ్చితంగా లడ్డూలో ఎటువంటి కల్తీ లేదని క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత వాళ్ళ గొంతుకలు మూగబోయినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అన్యాయం చేయడమే కాకుండా హిందువులందరి కూడా మనోభావాలు దెబ్బతినే విధంగా ఖచ్చితంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా అక్కడ అర్చకులు ఆచరించే హిందువులందరి మనోభావాలు కూడా మొదటి నుంచి కూడా వాళ్ళు చెప్తున్నా కూడా ఇటువంటి చర్యలు, ఇటువంటి ఆరోపణలు చేయడము ఖచ్చితంగా తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వ నాయకులు కళ్ళు తెరుచుకోవాలి. భగవంతుడితో చలగాటం తప్పు కాదు, ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని ఈ రోజు ఖచ్చితంగా న్యాయ వ్యవస్థ నిరూపించింది. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా సత్యం వైపే, ధర్మం వైపే నడుస్తారన్నది మరొక్కసారి నిరూపణ అయింది. ఇది ఒక చెంపపెట్టులాగా కూటమి ప్రభుత్వ నాయకులు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక పెద్ద చెంపపెట్టులాగా భగవంతుడితో చలగాటలు మంచిది కాదని హెచ్చరిస్తూ ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా తరపున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న దురాచారంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కాషాయ వస్త్రాలు ధరించి అతి దుర్మార్గంగా తిరుపతి లడ్డూలో కొవ్వు పదార్థాలు కలిపారని చెప్పారు. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కానివ్వండి, సిబిఐ కానివ్వండి, ఇంతమంది క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత కూడా సిగ్గు శరం లేకోకుండా అనుకూలమైన మీడియా నిన్న ఉదయం పేపర్ చూస్తే ఇంకా 10% ఉంది, డౌట్ ఉంది మాకని సిట్టు వాళ్ళతో చెప్పిస్తున్నారు. కానీ ప్రజలందరూ నవ్వుతూ ఉన్నారు. అంత పెద్ద న్యాయస్థానం సుప్రీంకోర్టు, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేసి క్లీన్ చిట్ ఇచ్చిన తర్వాత ఇంత దుర్మార్గంగా చేయడం ఏంటి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో తగిన గుణపాఠము దేవుడు తెలియజేస్తాడు. గతంలో అన్ని అనుభవించారు. కానీ రాబో కాలం 2029లో ఈ విధంగా నింద తెలుగువారి మనోభావాలు దెబ్బతీసిన చేసిన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి గట్టి గుణపాఠము ఆ దేవుడు చెప్తాడు. అదే విధంగా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు కూడా తగిన గుణపాఠం తెలియజేస్తారని చెబుతున్నాను.